హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలని ఆ భగవంతుని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ ఈరోజు నైట్ డిన్నర్ మా ఇంట్లో ఏముందనేది అయితే మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. నేను గ్రౌండ్కి వెళ్ళేసి మేము వచ్చామన్నమాట. ఎర్లీ మార్నింగ్ అయితే నేను జొన్న రొట్టె మంచిగా ఆలు కర్రీ అయితే చేశాను ఫ్రెండ్స్. సో మార్నింగ్ జొన్న రొట్టె ఆలు కర్రీ అయితే తిన్నామన్నమాట. సో మా ఆయనకు కూడా మరి మధ్యాహ్నం డ్యూటీకి వెళ్తుంటే జొన్న రొట్టె ఆలుగడ్డ కర్రీ అయితే కట్టేశాను ఫ్రెండ్స్. సో ఇప్పుడు జొన్న రొట్టె కూడా 1:30 మిగిలిందనమాట. సో ఇక్కడ చూడండి, అది మధ్యాహ్నం మిగిలిన వైట్ రైస్ ఫ్రెండ్స్, చిన్న గిన్నెలోన. ఇది ఎగ్ కర్రీ అయితే చేశాను, పొడిగుడ్డు అనమాట. పప్పు ఉంది, పప్పులోకి కాంబినేషన్ ఈ గుడ్డు పక్కన బాగా మిక్స్ చేసుకొని తినడానికి చాలా టేస్టీగా ఉంటుందని పిల్లలు అడిగితే చేశానమాట. చూడండి ఇక్కడ మంచిగా పప్పు ఫ్రెండ్స్, ఎర్రపప్పు అనమాట. ఇది కూడా మధ్యాహ్నం చేసిందే ఫ్రెండ్స్. పప్పు కూడా కొంచెం ఎక్కువే చేసుకున్నాను అంటే, ఎందుకంటే ఈవినింగ్ మేము 4:35 కంతా ఇప్పుడు హాలిడేస్ కాబట్టి, సంక్రాంతి హాలిడేస్ త్వరగానే గ్రౌండ్కి వెళ్ళిపోతాము. 6:30 6:47 కంతా ఇంటికి వచ్చేస్తామన్నమాట. సో ఇక్కడ చూడండి జొన్న రొట్టెలు కూడా ఉన్నాయన్నమాట. సో వేడివేడి అన్నంలోకి నెయ్యి కావాలంటే నెయ్యి కూడా వేసుకుందాం అనేసి అయితే జీఆర్బీ నెయ్యి అయితే వాడతాను ఫ్రెండ్స్. నేను చాలా బాగుంటుంది టేస్ట్. సో కాబట్టి ఈరోజు నైట్ మా ఇంట్లోన వైట్ రైసు, ఎగ్ కర్రీ, పప్పు, జొన్న రొట్టె అండ్ జీఆర్బీ నెయ్యి అనమాట. సో ఇది ఫ్రెండ్స్ మా ఇంట్లోన. ఇక్కడ వాటర్ అయితే దప్పిగేస్తున్నాయి ఫ్రెండ్స్. కొన్ని వాటర్ తాగేద్దామని అయితే చెప్పాను, అక్కడ చెప్పి తాగుతున్నాను అనమాట. సో ఈరోజు మా ఇంట్లో వచ్చేసి వేడి వేడి వైట్ రైసు, పప్పు, ఎగ్ కర్రీ ఫ్రెండ్స్. ఇంకా జొన్న రొట్టె తింటారా అని మా పిల్లల్ని అడిగితే వద్దు మమ్మీ అన్నారు. ఎందుకంటే పొద్దునే తినేసాం ఫ్రెండ్స్. మంచిగా పొద్దున ఒక 8 రొట్టెలు అలా కొట్టాను ఫ్రెండ్స్, జొన్న రొట్టెలు అయితే. సో అందరూ ఒక్కొక్కటి తిన్నాము. మళ్ళీ మా ఆయనకి 2 రొట్టెలు, మంచిగా ఆలుగడ్డ కర్రీ అయితే క్యారర్ కట్టేసాను కాబట్టి, సో ఇంకా 1:30 అలా మిగిలింది. మా పిల్లలు వద్దు మమ్మీ, మేము పప్పు, అన్నము, మంచిగా ఎగ్ కర్రీనే తింటాము, రొట్టె వద్దు అన్నారు. సో ఇంకా రొట్టె 1:30 ఉన్నా కూడా పక్కకి పెట్టేసి మంచిగా నైట్ అయితే కొద్దిగా రైసు, పప్పు, అలాగే ఎగ్ కర్రీ అయితే పెట్టేసుకొని తింటున్నాం ఫ్రెండ్స్. మా ఇంట్లో డిన్నర్ వచ్చేసి ఇదే అనమాట. మా ఆయన అయితే డ్యూటీకి వెళ్ళిపోయాడు. ప్లీజ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక నచ్చితే మీరు ఏం చేయాలి, ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను లాంగ్ వీడియోస్ కూడా పెడుతూ ఉంటాను ఫ్రెండ్స్. కావాలంటే మీరు వెళ్ళి చూడొచ్చు ఫ్రెండ్స్ లాంగ్ వీడియోస్ కూడా. ఇది ఒక చిన్ని మినీ వ్లాగ్తోనైతే మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. నైట్ డిన్నర్ ఏంటి అనేసి, మీ ఇంట్లో కూడా డిన్నర్ ఏం చేసుకున్నారో నైట్ నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లోనైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియోస్ మాత్రం నచ్చితే ఏం చేయాలి, మీరు నా సబ్స్క్రైబర్సు ఇంకా కొత్తగా చూసేవాళ్ళు ఖచ్చితంగా ఒక చిన్న లైక్ ఇచ్చి, కొత్త వాళ్ళైతే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబర్స్ అంతా ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ నా వీడియోస్ నచ్చితే. చూడండి ఇక్కడ తింటున్నాను ఫ్రెండ్స్, ఒక ముద్ద తినేసి టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్తాను. చూడండి మంచిగా కలిపేస్తున్నాను అనమాట, అన్నం, పప్పు, ఎగ్ కర్రీ. చాలా బాగుంది ఫ్రెండ్స్, అసలు సూపర్ టేస్ట్ అనమాట కాంబినేషను. ఇలా ఎర్ర పప్పులోకి ఎగ్ కర్రీ చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది. ఉంటా ఫ్రెండ్స్, బాయ్ బాయ్.